నజరేడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. మరి ఈనాటి అంశంగా గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. కీర్తనలు 147వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ మనం జాగ్రత్తగా చదివినట్లయితే 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ యొక్క వాక్యంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, అంతేకాదు వారి గాయములు కూడా కట్టేవాడు ఆయనే అని చెప్పేసి ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. మరి ఎవరు అసలు ఈ గుండె చెదిరిన వారు? ఎందుకు వారి హృదయాలకు వారికి గాయాలు కలిగాయి అని కనుక మనం కనుక ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీలు ఆనాటి తరంలో మరి దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం లేనిది, కానీ అటువంటి విగ్రహారాధనే వారు చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి ఆయన మరి బబులోను ద్వారా చెదరిపోయినటువంటి ఇశ్రాయేలును గుండెలను దేవుడు మరలా యెరూషలేమునకు నడిపించి బాగు చేశాను. అందుకు ప్రతిగా కీర్తనాకారుడు దేవుని స్తుతించుచు ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క బబులోను చెరకు వారందరినీ కూడా తీసుకెళ్ళినప్పుడు ఆ చెరకు వెళ్ళిన తర్వాత వాళ్ళ గుండెలు మరి ఎంతగానో గాయపడ్డాయట. అయ్యో, మేము దేవునికి వ్యతిరేకంగా మరి ఎన్నో తప్పులు చేశాము, కాబట్టి మేము ఈ యొక్క చెరకు వచ్చేసాము అని వాళ్ళు గ్రహించి ఎంతగానో దేవుణ్ణి బహుగా రోధించారు, ఏడ్చారు, ఎంతగానో విజ్ఞాపనలు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా మళ్ళీ దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే మరి వాళ్ళు ఏం చేశారు అని కూడా మనం ఆలోచించినట్లయితే, వారందరూ కూడా దేవుణ్ణి గొప్పగా స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. ఎంతగానో మరి వారి తప్పులను తెలుసుకొని వారందరూ కూడా మళ్ళీ తిరిగి దేవుని యొక్క కృపను పొంది వారు మళ్ళీ ఆ యొక్క యూదా చెర నుంచి బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళు మరి ఎంతగానో బాధపడినట్లుగా మనం ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. మొట్టమొదటి నుంచి కూడా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు మరి దేవుని యొక్క ఉచితమైన ప్రేమ, దేవుని యొక్క మరి ఎంత ప్రేమ అంటే వారి పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదట ఆయన ఐగుప్తు చెర నుంచి వీరందరిని కూడా బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ వీరు తప్పు చేసి మళ్ళీ కూడా చెరకే, బానిసత్వానికే వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంతే ఈ రోజుల్లో కూడా మనం కూడా గమనించినట్లయితే, మనం పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే వారు తప్పులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది, నీ పిల్లవానికి బెత్తంతో కొట్టి వాడిని సరిచేయాలి అని కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఆనాటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వీరికి తెలుసు మేము దేవుని బిడ్డలము అని. ఈనాటికి కూడా యూదులు మరి మేము దేవుని ప్రజలము, దేవుడు మాకు సహాయం చేస్తాడు, మేమే దేవుని జనాంగము అని వారిలో ఒక అతిశయం కూడా ఇప్పటికీ ఉన్నది. కాబట్టి వారు ఏం చేసినా కూడా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడులే అనే ఒక బహుభయంకరమైనటువంటి ఆ యొక్క హృదయంలో అటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచనను కలిగేసి వాళ్ళు ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం. ఈ రోజు కూడా వాళ్ళు మేము దేవుని ప్రజలమని గర్వంగా చెప్పుకుంటారు. నిజమే, దేవుని ప్రజలైనంత మాత్రాన దేవుడు చెప్పినటువంటి కట్టడలను నియమాలను పాటించకపోతే నిజంగానే ఆయన చెరకు అప్పచెప్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చెప్తాడు. మరి ఎంతోమంది ప్రవక్తల ద్వారా కూడా ఇశ్రాయేలీలకి ఇదిగో మీరు ఇలా తప్పులు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇలా చెరకు అప్పగింపబోతూ ఉన్నాడు అని చెప్పినా కూడా మరి విననటువంటి ప్రజలుగా మరి ఆనాటి ఇశ్రాయేలీలు ఉన్నారు. వారికి హృదయంలో గర్వం ఏంటంటే మేము దేవుని ప్రజలము, మా కోసం దేవుడు ఎవరినైనా ఒకరిని మరి పంపిస్తాడు, మమ్మల్ని మరి ఏదో విధంగా మమ్మల్ని ఆ యొక్క కష్టం నుంచి ఆ యొక్క శ్రమ నుంచి విడుదల చేస్తాడు అని చెప్పి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, దేవుణ్ణి మరి ప్రార్థన చేస్తూ ఉంటారు, అలాగే దేవుడి దగ్గర మొరపెడుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా వారిని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన వాగ్దాన ప్రజలు కాబట్టి వారిని రక్షిస్తూనే ఉంటాడు.
కానీ ఒకటి మాత్రం వారికి అర్థం కావట్లా. ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడి కుమారుడిగా ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఆయా ప్రవక్తల ద్వారా మరి భూమి మీదకి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మీ యొక్క కష్టాల నుంచి, శ్రమల నుంచి, మీ చెరల నుంచి కూడా విడుదల చేస్తాడు అని మరి ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పినా కూడా ఇప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని వారు దేవుని కుమారుడిగా నమ్మకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రతిసారి మరి ఆ యొక్క చెరకు వెళ్ళినప్పుడల్లా గుండె చెదిరిన వారుగా ఉంటారు. అమ్మో, ఇంక మేము బ్రతుకుతామా, మేము అసలు ఇంకా మా పిల్లలు మేము మళ్ళీ తిరిగి యెరూషలేమునకు చేరతామా లేదా అని చెప్పేసి వారు ఎంతగానో ఏడుస్తున్నటువంటి నేపథ్యంలో చెప్పినటువంటి మాట ఈ యొక్క మాట. ఆయన కీర్తనాకారుడు ఈ విధంగా చెప్పినట్లుగా మనం ఈ యొక్క 147వ కీర్తన అంతా కూడా చదివితే మరి ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ మరి వారికి వారే మరి దేవుడు మాకు ఈ సహాయం చేయగలడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, మరి ఆ గాయములను కట్టువాడు కూడా ఆయనే అని చెప్పేసి వారికి వారు మరి యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే అని చెప్పి 2వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి వీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని కట్టడలకి విరోధంగా ఎన్ని చేసినా, ఎన్నిసార్లు చెరకెళ్ళినా వీళ్ళు మళ్ళీ తిరిగి దేవుణ్ణి ప్రార్థిస్తూ, మళ్ళీ దేవుణ్ణే గణపరుస్తూ, దేవుణ్ణే మరి ఇటువంటి మాటలు మాట్లాడితే దేవుడు కూడా మరి వారిని ప్రేమించకుండా, వారిని రక్షించకుండా ఉంటాడా? అందుకోసమే వీళ్ళు ఆయన స్తుతిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ 147వ కీర్తనలో మరి రాస్తాడు, యెహోవాను స్తుతించుడు, ఆయన మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అని చెప్పి కీర్తనాకారుడు చెప్తూ, మరి అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మరి ఆ విధంగా యెహోవాయ యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే అని చెప్పేసి ఈ విధంగా మరి ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా వీరందరినీ కూడా ప్రతిసారి కూడా ఆ చెర నుంచి మరి రకరకాలైనటువంటి ప్రవక్తల్ని మరి లేపి వారిని అందరినీ కూడా బయటకు తీసుకొస్తున్నటువంటిదంతా కూడా పాత నిబంధనలో మనం చూస్తాం. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మనం కూడా చూస్తే మన ఇంట్లో జరుగుతున్నటువంటి బహుభయంకరమైనటువంటి అపరాధాలు, మరి ఇంట్లో తండ్రి చర్చికి వెళ్తే కుమారుడు వెళ్ళడు, కుమారుడు వెళ్తే మరి తల్లిదండ్రులు వెళ్ళరు, తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళరు, పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు. అంతేకాదు మరి తల్లికి విరోధంగా తండ్రి, తండ్రికి విరోధంగా తల్లి, అదేవిధంగా పిల్లలకు విరోధంగా తల్లిదండ్రులు ఈ విధంగా మరి చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మరి కుటుంబాల్లో శాంతి సమాధానాలు కోల్పోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది చనిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి చిన్న పిల్లలుగా మరి పిల్లలు పుట్టినంతసేపు, గొడ్రాళ్ళుగా ఉన్నంతసేపు మాకు పిల్లలు లేరే అని చెప్పి ఏడ్చి ప్రార్థనలు చేసి కనిపించిన దైవజనుడిని అందరినీ కూడా మరి పట్టుకొని వారి చేత ప్రార్థనలు చేయించుకొని కానుకలు ఇచ్చి రకరకాలుగా మరి దేవుడి దగ్గర ఉపవాసాలు ఉండి ఎంతగానో ప్రయాసపడి మరి బిడ్డలను కంటూ ఉంటారు. కనినటువంటి బిడ్డల్ని మరి ఆ తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ఆ బిడ్డల్ని సరైన దారిలో పెంచరు, ఆ బిడ్డల్ని కూడా సరిగా దేవునిలో నడిపించరు. అంతకన్నా ముఖ్యంగా వీళ్ళు మరి ఉపవాసములుండి పిల్లల్ని కనిన తరువాత కూడా వీరు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అవసరత తీరిపోయింది కదా. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అలాగే మరి వారి అవసరత తీరే వరకు ఆయన్ని ఆరాధించేవాళ్ళు, గణపరిచేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. వాళ్ళ అవసరం ఏదైతే ఉందో అది తీరిపోగానే మరి ఆ యొక్క బయలుదేవతల వైపు లేకపోతే విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కూడా అదే పరిస్థితి. ఉద్యోగం రానంతసేపు పిల్లల కోసమో, లేకపోతే ఉద్యోగం కొరకు, లేకపోతే పెళ్ళిళ్ళ కోసమో, మరి ఇండ్లు కట్టుకోవడం కోసమో ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారు. ఆ యొక్క కార్యము దేవుడు చేసిన వెంటనే మళ్ళీ వారి యొక్క సంతోషాలకు అవధులుండవు. ఆ సంతోషంతో దేవుణ్ణి కూడా మర్చిపోయి అప్పటి వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఆఖరికి ఉపవాసం దేవుడెరుగు ప్రార్థన కూడా చేయనటువంటి వారు, మందిరానికి వెళ్ళనటువంటి వారు, మరి దేవునికి అవమానకరంగా మరి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి వారిని మనము
ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ప్రతిసారి కూడా దేవుడు తన బిడ్డల్ని ఒక దెబ్బ కొడతాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు మన పిల్లల్ని ఎలా దండించి కొడతామో అదేవిధంగా దేవుడు కూడా ఆయన దారిలోనికి రావడానికి ప్రతి ఒక్కరిని కూడా దండిస్తూ ఉంటాడు. ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో ఆ ప్రేమ వారిని దండిస్తుంది. అదేవిధంగా ఈ విధంగా జరిగినప్పుడు మరి వారందరూ కూడా గాయపడతారు. ఆ గాయపడినటువంటి వారిని మళ్ళీ ఆయన బాగు చేయవాడు ఆయనే అంటున్నాడు కీర్తనాకారుడు. అంతేకాదు వారి గాయాలను కూడా కట్టేవాడు ఆయనే. చాలామంది వారి పిల్లల్ని కూడా మరి పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. మరి ఎంతో గొప్ప దైవజనుడు అనేటువంటి దినకరన్ గారు మరి తన కుమార్తె చనిపోయినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు. అంటే మరి కుమార్తె తప్పు చేసిందని నా ఉద్దేశం కాదు, కానీ దేవుని చిత్తంలో మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ దేవుడు ఆయన గుండె చెదిరింది ఆయనకి, అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కానీ ఆయన గాయాన్ని దేవుడు కట్టాడు. దేవుని కోసం ఎంతగానో ఆయన మరి సేవ చేసినట్లుగా మనం చూస్తాం. అసలు దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం ఏం చేయాలి అన్నది ఈ రోజున మనం తెలుసుకోవాలి. నిజమే, మన గాయాలని మరి ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది రకరకాలైనటువంటి జబ్బులతో, మానసికమైనటువంటి జబ్బులు, శారీరకమైనటువంటి రకరకాలైన రోగములతో మరి బాధపడుతూ ఉన్నారు. పిల్లలు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. మరి అంతేకాదు మరి అమ్మాయిలకైతే పెండ్లిళ్ళు కాక లేదా పెండ్లైనటువంటి వారికి పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి నుంచి రెమెడీ అంటే వాటి నుంచి మనం ఎలా బయటకు రావాలి అని మనం కూడా ఆలోచిస్తే మన యొక్క ఆర్థికమైనటువంటి బహుభయంకరమైనటువంటి అప్పులు పాలైపోయి కూడా ఎంతోమంది బాధపడుతున్నటువంటి వారిని మనం చూడగలం. కాబట్టి వాళ్ళు మళ్ళీ దేవుడు వారి గాయాలను కట్టాలన్నా, వారిని వాళ్ళ గుండె చెదిరిపోయినటువంటి గుండెల్ని బాగు చేయాలంటే మనము దేవునికి ఏ విధంగా ఉండాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది కూడా మనం ఈ రోజున ధ్యానిద్దాం. దేవుడు మనల్ని బాగు చేయాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అన్నది కూడా మనం ఇక్కడ చూస్తాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరములు నీకు 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను అని చెప్పేసి హిజ్కియాకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. హిజ్కియా నీ టైం అయిపోయింది, నువ్వు సర్దుకో అన్నాడు దేవుడు. చెప్పినప్పుడు ప్రవక్త ద్వారా చెప్పించినప్పుడు హిజ్కియా ఎంతగానో బాధపడ్డాడు, కన్నీరు విడిచాడు, ఉపవాసం ఉన్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు. మరి ఎంతగానో దేవుడిని ప్రాధేయపడినప్పుడు ఆ యొక్క ప్రార్థన మరి చెప్తా ఉన్నాడు, దేవుడే నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు 3వ దినమున యెరూషలేమునకు ఎక్కిపోతావు మందిరానికి. యెరూషలేము దేవాలయం చాలా ఎత్తుగా ఉన్నతమైన ఆ యొక్క పర్వతం మీద ఉంది కాబట్టి అక్కడికి ఎక్కిపోతావు, నీలో ఇంకా మొత్తం శక్తి కూడా వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మనం ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు విడవాలి. అటువంటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకున్నటువంటి నీ గుండె చెదిరి ఉంటే ఆ యొక్క గుండెను ఆయన బాగు చేస్తాడు. నీ గాయం ఏదైనా ఉంటే ఆ గాయము మాన్పేస్తాడు. నీకు రోగం ఏదైనా ఉంటే ఆ రోగం నుంచి విడుదలనిస్తాడు. అంతేకాకుండా 2వదిగా మనం ఆయనకి విధేయులై ఉండాలి. ఎవరికి? దేవునికి విధేయులమై ఉండాలి. ఈ విధేయులుగా ఉండి ఏ విధమైనటువంటి దేవుని దగ్గర పొందుకున్నారో మళ్ళీ మనం కనుక 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు కనుక చూస్తే ఇక్కడ నయమాను అనే ఒక ఆయన కనపడతా ఉన్నాడు. ఈ నయమాను ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఆయన సిరియా దేశంలో ఉండేవాడు. ఆయన కుష్ఠవ్యాధి వచ్చి మరి ఎక్కడ కూడా బాగుపడనటువంటి బహుభయంకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు. గుండె చెదిరిపోయింది, గుండె ఒళ్ళంతా గాయాలు. మరి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారిని మనం చూస్తాం కదా, ఆ యొక్క కుష్ఠవ్యాధి వేళ్ళనంతా కూడా తినేసి పొట్టిగా అయిపోతాయి, కురుపులు అయిపోతాయి, కాళ్ళు
ముఖము అంతా కూడా కురిపి అయిపోతారు. మరి గాయములతో ఉన్నాడు. అంతేకాదు గుండె నాకు ఇంకెవరు ఈ యొక్క రోగాల నుంచి బయటపడేసేవాళ్ళు లేరా అని మరి ఎంతగానో మరి ఈ యొక్క నయమాను బాధపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ నయమానుకి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క ఒక అమ్మాయి వీళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఆ అమ్మాయి నయమాన్ని చూసింది. చూసి, అయ్యా మీకు ఇష్టమైతే ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఈ రోగము నయమవుతుంది. ఆయన యెహోవా దేవుని యొక్క సేవకుడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా నీ రోగం నయమవుతుంది అన్నప్పుడు గుండె చెదిరి ఉన్నాడు, గాయములతో ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళు వింటారు. ఎందుకంటే వారికి ఆ యొక్క రోగము వారిని ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి మాట విని ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఎంత విధేయతను కలిగి ఉన్నాడు అన్నది మనం నయమాన్ విషయంలో చూడొచ్చు. మరి ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి ఈ యొక్క నయమాన్ వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత ఆ యోర్దాన్ నదిలో నువ్వు వెళ్ళి 7 సార్లు మునుగమన్నప్పుడు మరి నయమాను మాట తప్పకుండా మరి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మనం ఆ బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మరి మా దేశంలో మరి ఫెరఫరా లాంటి నదులు, పెద్ద పెద్ద మంచి నదులు ఉన్నాయి కదా, అక్కడే మునగొచ్చు కదా, ఇక్కడికి వచ్చి యోర్దాన్ నదిలోనే మునగాల అని చెప్పేసి అటువంటి ఆలోచన రాకముందే అతను మరి ఆయన చెప్పాడు. కాబట్టి 7 సార్లు మునగడం తప్పే ఉంది రోగం నయమవుతున్నప్పుడు అని తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు చెప్పినప్పుడు మరి వెళ్ళి విధేయత కలిగి ఆ యొక్క ఎలీషా మాటను గౌరవించి మరి ఆయనలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి మరి 7 సార్లు మునిగి ఆ యొక్క స్వస్థతను పొందినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని విషయంలో విధేయత కలిగి మనం జీవించినప్పుడు, దేవునికి భయపడి మనం జీవించినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఏ సమస్య అయినా, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, రోగం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా సరే నీ యొక్క గాయాన్ని మరి కట్టేది ఆయనే. నీ గుండెను, చెదిరిన గుండెను కట్టేవాడు కూడా, బాగు చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి రెండవదిగా మనకేమి ఉండాలి? విధేయత ఉండాలనే ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. అంతేకాదు మూడవదిగా దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మరి చదివి ధ్యానిస్తామో అప్పుడు మనకి ఒక నూతనమైనటువంటి మనస్సు కలుగుతుంది. ఆ మనస్సులో దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ యొక్క మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఏమి చేయాలో కూడా ఆ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని నడిపిస్తాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి, చదవాలి. మా కీర్తనల గ్రంథం 107:20 మనం చూస్తే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును అని చెప్పేసి కీర్తనాకారుడు ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడట. ఏ విధంగా బాగు చేస్తాడు? మనం పాత నిబంధనలో మనం కనుక చూసినట్లయితే ఎవరెవరైతే హిజ్కియానే తీసుకోండి, లేకపోతే నయమాన్నే తీసుకోండి, ఆ యొక్క అమ్మాయి ద్వారా దేవుడు ఆ వాక్కుని, దేవుని యొక్క వాక్కు ఆ అమ్మాయి ద్వారా వినిపించాడు. అదేవిధంగా ఇక్కడ హిజ్కియా కూడా మరి ఆ యొక్క ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు మరి విని వారు మరి ఆ యొక్క గాయముల నుంచి విడుదల పొందినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఇక్కడ కీర్తనల గ్రంథం 107:20 అది ఆయనే చెప్తున్నాడు. ఆయన తన వాక్కును పంపిస్తాడు. ఆ వాక్ అంటే ఏంటి? ఒక ప్రవక్త ద్వారా, లేదంటే ఒక దైవజనుడి ద్వారా నువ్వు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు వారు వచ్చి ఆయన వాక్కుని నీకు వినిపిస్తారు. దేవుని యొక్క వాక్కుని వినిపించినప్పుడు వారిని బాగు చేసెను. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, గాయాలతో ఉన్నారో వారు బాగుపడతారట. అంతేకాదు ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించును. నువ్వు ఒక త్రాగుడికి బానిసవై గుంటలో ఉన్నావేమో, లేదా ఒక వ్యభిచారానికి మరి బానిసై గుంటలో ఉన్నావేమో, అటువంటి గుంటలో ఉన్నటువంటి వారిని కూడా ఆయన లేపి నిలబెడతాడు. ఎప్పుడు? దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే నీ గాయాన్ని కడతాడు. నీ యొక్క గుండెను ఆయన మరి చెదిరిన గుండెను ఆయన బాగు చేస్తాడు. అంతేకాదు
నాలుగవదిగా మనం ఏ విధంగా ఉండాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి అని అంటే హోషేయ గ్రంథం 6:1 మనం చూసినట్లయితే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను కొట్టెను, బాగు చేయను. ఇక్కడ మంచి మాట మనం చూస్తున్నాం. దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో, అంటే దేవుని వద్దకు వెళ్ళడం అంటే ఏంటి? దేవునికి లోబడ్డము, ప్రార్థన చేయడము, అంతేకాదు విధేయగా ఉండడము, వాక్యం చదవడము, ధ్యానించడము, ఇవన్నీ చేస్తూ దేవుని మందిరానికి మనం కనుక వెళ్ళినట్లయితే మన యొక్క గుండె చెదిరినటువంటి వారికి బాగు చేస్తాడట. మన గుండెలో మనకి గాయములైతే ఆ గాయాలను బాగు చేస్తాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరి హోషేయలో చూస్తే మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా వైపు మనం ఎవరో చెప్తారనమాట. మన ఇంట్లో అందరూ ఎన్నో రాగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు మనలో నుంచే ఎవరో ఒకళ్ళు ఈరోజు నుంచి మనము ఉపవాసం ఉందాం, ఈరోజు నుంచి మనం దేవుని సన్నిధికి వెళ్దాం అనే ఒక వాక్కు, దేవుని వాక్కు మన ఎవరో ఒకళ్ళ నుంచి ఆ యొక్క వాక్కు బయలుదేరినప్పుడు ఆ విధంగా మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అని వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనల్ని చీల్చివేశాడు. ఎందుకు? మనము ఆయనకి విధేయులుగా లేము, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించట్లేదు, విగ్రహారాధనకు చొరవనిచ్చాము. అందుకోసమే ఆయన మనల్ని చీల్చివేశాడు. అయినప్పటికీ ఆయనే మనలను కొట్టెను, మళ్ళీ ఆయనే బాగు చేస్తాడు అని చెప్పేసి ఒక నిరీక్షణ కలిగి వీళ్ళందరూ కూడా తిరిగి ఆ యొక్క మందిరానికి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే మందిరము అనుభవము కలిగి ఉండాలి. మనము మందిర అనుభవం అంటే చర్చి. మనం ప్రతి ఆదివారము చర్చికి వెళ్తాము. వెళ్ళి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యం చెప్తామంటే దేవుని దైవజనులు ఆ వాక్యం వినకుండా సెల్ ఫోన్లతోటి మన పిల్లలు ఆడుకుంటుంటారు. మనం కూడా ఏం మెసేజ్ వచ్చిందో చూస్తూ ఉంటాము. అంతేకాదు అప్పటిదాకా పాటలు పాడిన వాళ్ళు కొయర్లో వాళ్ళందరూ వెళ్ళి బయట బాతా కానేస్తుంటారు. మ్యూజిషియన్స్ వెళ్ళి టీలకి సిగరెట్లు తాగడానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ పరిచర్య అయిపోయింది, మా పని అయిపోయింది అన్నట్లుగా వెళ్తాడు. అప్పుడే దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు దైవజనుల ద్వారా. కాబట్టి దేవుని మందిరము అనుభవము అనేది కలిగి ఉండాలి. అంటే మనం దేవుని మందిరంలోనికి వెళ్తే దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడతాడు అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనతో సూటిగా ఆ దైవజన్ ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్తే మనకి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు మనల్ని కడతాడు, మన గుండెను చెదిరినటువంటి గుండెను బాగు చేస్తాడు, మన గాయాల్ని ఆయనే కడతాడు అనే ఒక విశ్వాసంతో దేవుని మందిరానికి మనం వెళ్ళవలసి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 12:9-13 మనం చూసినట్లయితే ఊచ చేయగలిగినటువంటి ఒకడు కనబడతాడు మనకు అక్కడ. ఆడు ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ మరి ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు. ఎందుకు వెళ్తూ ఉన్నాడు? అతనికి ఒక నిరీక్షణ, ఏ రోజైనా దేవుడు నన్ను స్వస్థపరచకపోతాడా అనేటువంటి నిరీక్షణ ఆ యొక్క మనిషికి ఉంది. అక్కడ ఆ ఊచ చేయగలిగినటువంటి వాడు ఆ మందిరంలో మరి ఆ సమాజ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు ఒకడు ఊచ చేయగలిగిన వాడు అక్కడ కనబడినట్లుగా చూస్తాం. ఎవరికి కనబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తుకి కనబడ్డాడు. అతని నిరీక్షణ మరి ఎంతకాలం నుంచి మరి బాధపడుతున్నాడు. ఊచ చేయంటే అతను ఏ పని చేసుకోలేడు. అతడు కూడా గుండె చెదిరిన వాడే, గాయపడినటువంటి వాడే. అందరూ బాగున్నారు, నేను ఎందుకు బాగలేను, నాకెందుకు ఈ ఊచ చెయ్యి, దీనివల్ల నేనేమి చేయలేకపోతున్నానే అని గుండెలో గాయంతో ఉన్నటువంటి వాడుగా ఈ యొక్క ఊచ చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు. ఇతను మందిరానికి వెళుతూ ఉన్నాడు కాబట్టే ఆ యొక్క మందిరంలోకి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి ఆయన్ని స్వస్థపరిచినట్లుగా చూస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఈరోజు మరి సబ్బాతు దినము, మరి ఈరోజు నన్ను స్వస్థతలు చేయకూడదన్నారు. ఆయన ఊరుకున్నాడా? ఊరుకోలే. ఆయన దేవుడు నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క బాధని ఎరిగినటువంటి వాడు.
నువ్వు ఎప్పుడు మందిరానికి వస్తావా, నిన్ను ఎప్పుడు ఆ గాయాల నుంచి కడదామా, ఎప్పుడు నీ హృదయాన్ని ఆ యొక్క చెదిరి ఉన్న దాన్ని బాగు చేద్దామా అని ఎదురు చూసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకే మనము మందిరానుభవాన్ని కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని మార్గంలో నడవాలట. దేవుని మార్గంలో నడవడం అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో ఆజ్ఞలు కట్టుబాట్లు ఏవైతే ఉన్నాడో అవన్నీ కూడా మనము చేయాలి. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని క్షమించాలి, నీ పొరుగు వాడిని క్షమించాలి అని అన్నాడు. కాబట్టి మరి ఎలాగైతే మనము మన దేహాన్ని మనం ఎంతగా మరి ప్రేమిస్తామో అదేవిధంగా మన ఎదుటి వాడిని కూడా మనం ప్రేమించాలన్నదే మరి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మరి దేవుని మార్గంలో కనుక మనం నడిస్తే ఏమవుతుంది? హెబ్రీ 12:13 కనుక మనం చూసినైతే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కము, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంతేకాదు 12వ వచనంలో చూస్తే, కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము పాదములకు మార్గము సరళం చేసుకునడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో మనం చూస్తే, ఆయన నిన్ను గద్దించినప్పుడట విసుక్కోకూడదట. కొన్నిసార్లు నీకు కావాలనే దేవుడు నీకు పరీక్షల్ని అనుమతిస్తాడు. అప్పుడట మనం విసుక్కోకుండా ఉండాలి. అంతేకాదు ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడట. ఇది ఎంత గొప్ప ఇది! మరి తండ్రి కుమారుని శిక్షించకపోతే వాడు మంచి మార్గంలో వెళ్ళడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ప్రభువు తాను ప్రేమించు వానిని ఎంతగా తన కుమారుణ్ణి దేవుడు ప్రేమిస్తాడో వాడిని తప్పనిసరిగా శిక్షిస్తాడట. మరి అది మనం తెలుసుకొని తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన ఎవరినైతే నీకు ఈ రోజున ఒక కష్టము, బాధ, శ్రమ ఉంది అని అంటే దానికి కొన్ని స్వయంకృతాపరాధాల వల్ల వస్తాయి. నీ యొక్క తెలివి తక్కువతనానికి లేకపోతే నీ చేతగానితనం ద్వారా వచ్చే కొన్ని శ్రమలు ఉంటాయి. అలా కాకుండా నీవు అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు మరి కలిగినప్పుడు అవన్నిటి నుంచి కూడా నడిపించేది, వాటి నుంచి విడిపించేది కూడా దేవుడే అన్నాడు. తన కుమారుని దండిస్తాడట. నువ్వేదన్నా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే, నువ్వు ఇప్పటి వరకు దేవునిలో ఉండి ఆ వంకర మార్గంలో కనుక నువ్వు వెళ్తూ ఉంటే నిన్ను తప్పనిసరిగా దండించి ఆ తర్వాత నీ హృదయాన్ని కడతాడు, నీ గాయాన్ని కూడా మానుస్తాడు అని చెప్పేసి పెడుతున్నాడు. కుంటికాలు వెనకకు బాగుపడని నిమిత్తమును పాదములకు మార్గము సరళం చేసుకునడి. నీ యొక్క కుంటికాలుగా అయ్యేదానికన్నా నువ్వు నీ మార్గాన్ని సరళం చేసుకోమని చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. మరి దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలని దేవుడు ఎంతగానో నిన్ను ఒక క్రమమైనటువంటి పద్ధతిలోకి, నిన్ను మంచి మార్గంలో, దేవుని మార్గంలోకి నడిపించడానికి ఆయన నిన్నేం చేస్తాడంట? మరి గాయపరుస్తాడట, గద్దిస్తాడట. అంతేకాదు తాను బాగా ప్రేమించాడు కాబట్టి నిన్ను శిక్షిస్తాడట. అంతేకాదు మరి ఆయన స్వీకరించినటువంటి వానికి తప్పనిసరిగా దండిస్తాడట. ఎందుకు దండిస్తాడు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు దండిస్తాడు. కాబట్టి అటువంటి మార్గంలో, దేవుని యొక్క మార్గంలోనికి నిన్ను వెళ్ళడానికి మరి ఇప్పుడు గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా మందలుగా వెళ్తూ ఉన్నప్పుడు మనం గమనిస్తాం. ఎలాగా అవి ఒక్కోటి కొన్ని ఆ యొక్క మార్గంలో కాకుండా పక్కకి వెళ్తాయి. పక్క వెళ్ళినప్పుడు ఒక దెబ్బ కొడతాడు కాపరి కదా, కొట్టినప్పుడు కుయ్యి అని చెప్పేసి ఆ కుంటుకుంటూ వచ్చి మళ్ళీ ఆ యొక్క దాంట్లోకి వెళ్ళి అది సరళంగా నడుస్తుంది అనమాట. ఆ విధంగా ఏ విధంగా అయితే ఒక కాపరి గొర్రెల్ని ఏ విధంగా అయితే ఒక మంచి మార్గంలోకి నడిపించడానికి కొడతాడు, దండిస్తాడు, తిడతాడు, అన్నీ చేస్తాడు, అదేవిధంగా దేవుడు కూడా నిన్ను మంచి మార్గంలోకి నడిపించడానికి ఆయన కూడా దండిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి ఆ యొక్క మార్గంలోనికి మనం వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక ఆఖరిదిగా 7వది, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఈ విశ్వాసం అనేది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా విశ్వాసం మన యొక్క నిరీక్షణ, మన యొక్క ఈ యొక్క విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అందరూ కూడా కేవలం విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటాం. మరి విశ్వాసానికి కర్త ఎవరు? అబ్రహాం.
అబ్రహాం మొదలుకొని ఈనాటి క్రైస్తవుల వరకు కూడా మనమందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనకి సమస్తం కూడా సాధ్యం అవుతాయి. నీ యొక్క కష్టాలని నువ్వు మర్చిపోతావు. నీ యొక్క బాధలు ఏవైనా ఉంటే దేవుని మీద విశ్వాసం, నా దేవుడు నాకు చేయగలడు అనే విశ్వాసం కనుక నువ్వు కలిగి ఉంటే సమస్తం ఆయన విశ్వసించుటని వంతైతే సమస్తం ఆయనకి చేయడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనకి అది పెద్ద కష్టం కాదు. కాబట్టి ముందుగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మత్తయి సువార్త 5:27లో కనుక మనం చూస్తే, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం కట్టెను కనుక తన శరీరంలో బాధ నివారణమైను. ఇక్కడ మనము ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. జనసమూహంలో నుంచి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నాడు. అందరూ పురుషులు ఉన్నారు. ఆ పురుషుల మధ్యలో నుంచి ఆ స్త్రీ వెళ్ళి ఆయన ముట్టుకోగలదా? ముట్టుకోలేదు. కానీ ఆవిడలో నిరీక్షణ ఏంటి? ఆవిడకు ఒక విశ్వాసం ఉంది. ఆయన చెంగు గనక మనం ముట్టుకుంటే నా యొక్క రక్తస్రావం అనేది పోతుంది. 12 సంవత్సరాల నుంచి మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అట ఈవిడ ఎంత విశ్వాసం ఉందంటే ఆవిడలో ఆయన ముట్టుకుంటే చాలు తప్పనిసరిగా నేను స్వస్థత పొందుతాను అనే నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, మరి జనాల్లో నుంచి మధ్యలో నుంచి మరి పడుకొని వెళ్ళిందో లేకపోతే ఎలా వెళ్ళిందో మరి ఏదో ఒక విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ముట్టుకొని మరి ఆవిడ విశ్వాసమును బట్టే ఆవిడ మరి స్వస్థత పొందినట్లుగా చూస్తాం. ముందుగా మన యొక్క ఏదైతే గాయం ఉందో, ఏదైతే గుండె చెదిరి ఉన్నామో మనం కూడా ఆయన మీద విశ్వాసం కనుక ఉంటే తప్పనిసరిగా ఆ విశ్వాసం కనుక మనకు ఉన్నట్లయితే నీ కష్టము, నీ బాధ, రోగము ఏదైనా సరే తప్పనిసరిగా దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసం నీకు కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు. అదే ఇక్కడ జరిగింది. ఆ స్త్రీ దేవుని మీద విశ్వాసం ఉంచింది. ఇక్కడ క్రియ కనపడతా ఉంది. ఆవిడ విశ్వాసం ఉంచి అంతమందిలో వెళ్ళి ఆయన చెంగు పట్టుకోగానే ఆవిడ స్వస్థత పొందినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఆయన కూడా ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంటే నీకు అసలు గుండెకి గాయమే లేదు. ఒకవేళ ఉన్న ఆయన మీద నా యొక్క కష్టాల నుంచి ఆయన నన్ను బయటకు తీసుకొస్తాడు ఒక రోజున అని కనుక నువ్వు విశ్వసిస్తే తప్పనిసరిగా దాని నుంచి విడుదలనిస్తాడు. ఈనాటి మన వాక్య ధ్యానం గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. కీర్తనల గ్రంథం 147:3లో మనం చూసినట్లుగా మరి ఇక్కడ ఆ మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా యెరూషలేమును కట్టువాడు. ఇదే విశ్వాసం అంటే. చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు ఆయనే అని చెప్పేసి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఇదంతా కూడా మీరు తర్వాత చదివినట్లయితే మీ యొక్క హృదయాల్లో నిరీక్షణ, విశ్వాసము ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం వీటిని గుండె చెదిరిన వారు మరి గాయాలు ఇవన్నీ కూడా కట్టబడాలంటే మనము 7 అంశాలను మనం ధ్యానించాం. ఒకటి, ముందు మనము ప్రార్థన చేయాలి. రెండవది విధేయత కలిగి ఉండాలి. మూడవది దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. నాలుగవదిగా దేవుని వద్దకు మనం వెళ్ళాలి. అంతేకాదు మందిరానుభవం కలగాలి. అదేంటి? ఐదవది. మరి ఆరవది దేవుని మార్గంలో మనం తప్పనిసరిగా నడవాలి. మరి ఏడవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క 7 గనక మనం మన జీవితంలో ప్రతి దినము గనక మరి వీటి గురించి మనం ధ్యానించి ఈ విధంగా మరి ఏదైతే ఉన్నాయో వాటిని కనుక మనం అనుసరించినట్లయితే నీ గాయం ఏదైనా కట్టబడుతుంది. నీ హృదయం చెడి ఉంటే, నీ గుండె చెదిరి ఉంటే దాన్ని బాగు చేస్తాడు మరి తండ్రి అయిన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ మీరందరినీ కూడా మరి గుండె చెదిరి ఉంటే తప్పనిసరిగా మీ గుండెను ఆయన కడతాడు. అంతేకాదు మీరు గాయాలు కలిగి ఉంటే వాటిని నయం చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా మరి మీ యొక్క కుటుంబాల్లో ఆశీర్వాదం కలిగి
మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ వాక్యధ్యానాన్ని మరి ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.